హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మనం బీరకాయ కూర, బీరకాయ స్కిన్తో పచ్చడి అండి. మరి వంట రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం బీరకాయ ఎలా 2 రకాలుగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. పచ్చడి అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బీరకాయని ఈ విధంగా చూసారా, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నేను ఇలా బీరకాయలు తీసుకున్నాను. 2 బీరకాయలు తీసుకున్న తర్వాత దీన్ని పీలు తీసేసుకోవాలి నీట్గా. చూసారా, ఇలా మీకు ఇష్టం ఉంటే స్కిన్తో కూడా తీసుకోవచ్చండి. ఈ పీల్ చూసారా, చాలా ఫ్రెష్గా, చాలా లేతగా ఉందండి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని ఉప్పు వేసి 3-4 సార్లు కడగాలండి. చూసారా, ఇప్పుడు బీరకాయలు శుభ్రంగా కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఇష్టం ఉంటే ఒక ఉల్లిపాయ కట్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే బీరకాయ పొట్టు కూడా సేమ్ ఉప్పు వేసి బాగా కడగాలండి. 2-3 సార్లు ఇలా కడిగి పెట్టుకున్నాను పక్కన. చూసారా, ఇలా నీళ్ళు లేకుండా వడకట్టుకున్నాను అనమాట. ఇలా కడుక్కొని వడకట్టిన తర్వాత ఇప్పుడు పోపు కోసం, పచ్చడి కోసం అండి. ముందు పచ్చడి చేసుకుందాం. ఎండుమిరగాయలు, కొద్దిగా చింతపండు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని, బాండీ హీట్ అయిన తర్వాత కొంచెం ఒక స్పూను 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మినపప్పు, ఆవాలు కదండి, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు ఇలా వేపుకోవాలన్నమాట. వేసుకుని ఇలా ఈ కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి, చింతపండు తీసుకున్నాం కదండి కొద్దిగా, అది అలాగే వెల్లుల్లిపాయలు, 1/2 స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇలా ఇవి చిటపటమన్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టు ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలండి. చిన్న మంట మీదే కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఆయిల్ తొక్కి వేసాం కదా. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, కాస్త పసుపు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇలా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత కొద్దిగా మూత పెట్టండి, మగ్గుతుంది. ఉప్పు వేసాం కదా. ఇలా మూత పెట్టి కొద్దిగా మగ్గిన తర్వాత చూసారా, ఇలా మగ్గిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి. స్టవ్ ఆపేసి ఇలా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్ కనుక మాడి ఉంటే కడగండి, లేదంటే అదే ప్యాన్లో స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోండి. 2-3 స్పూన్ల వరకు. బీరకాయ వేపుడు కోసం ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవి తీసుకుని వేపుకోవాలండి. ఆయిల్లో వేసేసుకుని కారం తగ్గట్టు ఎండుమిరగాయ తీసుకోండి, లేదంటే పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. నేనైతే ఎండుమిరగాయ వేస్తున్నానండి. ఈ కాస్త వేగిన తర్వాత ఇందులో ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా వేపుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఇవి బాగా కలుపుకోవాలండి. మొత్తం పోపు అంతా కలిసేటట్టు వేపుకుని సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇదైతే టైం ఎక్కువ పడుతుంది. చూసారా, ఒక 2 నిమిషాల తర్వాత ఇలా బీరకాయలో వాటర్ అంతా ఈ విధంగా వచ్చేసింది. ఉప్పు వేసాం కదా. ఇవి కాస్త కలుపుకున్న తర్వాత బాగా మూత పెట్టి వాటర్ అంతా మగ్గేంత వరకు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని పొట్టు తీసుకున్నాం కదండి, వేపున పచ్చడికి వేపుకున్నాం కదా,
ఆ మిశ్రమం ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి గట్టిగా. చూసారా, ఇలా గట్టిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. లేదంటే కారం తక్కువైంది అనుకోండి, ఇందులో పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకుని ఇలాగైతే బాగుంటుందండి. పచ్చిమిరకాయ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బీరకాయలో మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. ఇలా వేసి ఈ వాటర్ కూడా బాగా ఇమికిపోయేంత వరకు చిన్న మంట మీదే మగ్గనివ్వాలండి. దీన్ని ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకుని ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుందండి. చూసారా, సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోండి. చాలా తక్కువ వేసుకోండి పోపు కోసం. ఇలా వేసుకుని ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు ఇవి కొద్దిగా తీసుకోవాలండి పోపు కోసమే, పచ్చడి పోపు కోసం. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వెల్లుల్లిపాయ వేసి ఇది కాస్త వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేసుకొని కలుపుకోవటమే. ఉప్పు అది చెక్ చేసుకుని చూసుకుని వేసుకోవాలండి. ఇలా పోపు బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ. మరి వంట రాదు అనుకున్న వాళ్ళకి బీరకాయ కూర ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పచ్చడి అయితే ఇలా కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆపేసుకోవటమేనండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్.